పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సరిపోదా శనివారం? నాకంటూ చాలబ్బా, నాకే ఓవర్ అయిపోయింది. అమ్మా వీళ్ళు ఏమైనా బ్యాటింగ్ చేస్తున్నారా అనిపించింది నాకైతే. సో 2 మ్యాచెస్ గురించి డిస్కస్ చేసుకొని అండ్ అలానే వచ్చేసి ఈ రోజు జరగబోయే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరగబోతున్న ఫస్ట్ మ్యాచ్. ఒకటేమో ఫామ్ లో ఉంది, ఒకటేమో ఫామ్ లో లేదు. దీని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ అలానే వచ్చేసి నెక్స్ట్ సాయంత్రం జరగబోతుంది లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ కేమో ఫస్ట్ విన్ అయితే లాస్ట్ మ్యాచ్ లోనే వచ్చింది. సో మరి ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్ చూస్తే గత కొన్ని మ్యాచెస్ గెలవలేదు. సో మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలవచ్చు, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. వీడియోని లాస్ట్ టైం చూడండి. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్. సిలిండర్ ఏం సంగతులు? సో ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈ మ్యాచ్ వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం జరగబోతుంది చెన్నైలోని చెపాక్ గ్రౌండ్ లో. సో కానీ దానికన్నా ముందు ఒక గుడ్ న్యూస్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. ఎంఎస్ ధోని ఆడే అవకాశం ఉంది. సో చెన్నై ఫ్యాన్స్ మీకోసం గుడ్ న్యూస్. సో ఎంఎస్ ధోని వచ్చేసి ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ అయితే ఆడితే మరి ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తాడా, ప్లేయింగ్ లెవెన్ లో వస్తాడా డైరెక్ట్ గా, దాని గురించి ప్లేయింగ్ 11 చెప్పేటప్పుడు చెప్తాను. వీడియోని లాస్ట్ చూడండి. సో ఇప్పుడు వచ్చేసి పిచ్ రిపోర్ట్ చూసుకుందాం. ఫస్ట్ ఇది వచ్చేసి మధ్యాహ్నం మ్యాచ్ జరగబోతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి స్లో పిచ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ స్పిన్నర్స్ కి వచ్చేసి మంచిగా హెల్ప్ అయితే అవుతుంది. అండ్ చాలా స్లో అయితే మారిపోద్ది. యావరేజ్ స్కోర్ వచ్చేసి 160-165 మధ్యలో అయితే ఉంది. కానీ ఇక్కడ వచ్చేసి సెకండ్ బ్యాటింగ్ చేయడం మాత్రం చాలా టఫ్, స్లో అయితేనే ఉంటుంది పిచ్. సో కాబట్టి టాస్ గెలిచిన టీం ఏం చేస్తారంటే మేబీ ఫస్ట్ బ్యాటింగ్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వెదర్ చూసుకుంటే అక్కడున్న ఎండకి అక్కడున్న హ్యూమిడిటీ చూసుకుంటే చాలా దారుణంగా వచ్చేసి ఇక్కడైతే ఎండ అయితే ఉంటుంది కాబట్టి సో మేబీ ఫస్ట్ బ్యాటింగ్ చూస్ చేసుకుంటే టాస్ గెలిచిన టీం. సో ఫాస్ట్ బౌలర్స్ కి అర్లీ కొంచెం స్వింగ్ దొరకచ్చు. దాని తర్వాత స్పిన్నర్స్ అయితే టీంలోకి అయితే వస్తారు. స్పిన్నర్స్ గేమ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి ఉచ్చకోత అయితే కన్ఫామ్ అయితే ఉంటుంది. బ్యాట్ మీదే కంటూ బాల్ అంత ఈజీగా అయితే రాదు. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే 8 మ్యాచెస్ జరిగినాయి, 4-4. సో కరెక్ట్ గా అయితే బ్యాలెన్స్ అవుతుంది. ఎవరు పై చేయలేదు, ఎవరికి ఇది లేదు, సో తక్కువ లేదు. ఇద్దరిది కూడా మంచిగా బ్యాలెన్స్ అవుతుంది. 4 మ్యాచెస్ చెన్నై సూపర్ కింగ్స్, 4 మ్యాచెస్ ఏమో గుజరాత్ టైటన్స్. సో ఇప్పుడు వచ్చేసి ప్లేయింగ్ 11 ప్లస్ స్ట్రెంత్ చూసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 చూసుకుందాం. ఫస్ట్ రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3 సర్ఫరాజ్ ఖాన్, నెంబర్ 4 ఇక్కడ వచ్చేసి శివం దుబే, 5 డెవాల్ ప్రవీస్, 6 వచ్చేసి జెమీ ఓటన్, 7 అకీబ్ హుసేన్, నూర్ అహ్మద్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంశుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి అండ్ గుర్జప్నీత్ సింగ్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎంఎస్ ధోని వచ్చే అవకాశం ఉంది. మేబీ ప్లేయింగ్ రేంజ్ లో వచ్చి వికెట్ కీపింగ్ చేస్తాడంటే నాకైతే డౌట్ అనిపిస్తుంది. సో మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చేసి మన ఎంఎస్ ధోని గారు వస్తారనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళకి పెద్ద స్ట్రెంత్ వచ్చేసి నూర్ అహ్మద్ మరియు అకీబ్ హుసేన్ అయితే ఉంటారు. సో ఎందుకంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు మంచి ఫామ్ తో అయితే వస్తున్నారు. మంచి స్పిన్ కి మంచి హెల్ప్ అవుతుంది కాబట్టి వీళ్ళిద్దరికి వచ్చేసి ఒక పెద్ద స్ట్రెంత్ గా అయితే మారిపోతుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. అండ్ వీళ్ళకున్న కన్సర్న్ ఏంటంటే శివం దుబే అండ్ రుతురాజ్ గైక్వాడ్. సో వీళ్ళిద్దరు ఫామ్ వీళ్ళకైతే ఖచ్చితంగా కన్సర్న్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే అందరి బ్యాట్ నుంచి మంచి స్కోర్ అయితే వస్తుంది, కానీ వీళ్ళిద్దరు బ్యాట్ అయితే ఎప్పుడే సైలెంట్ అయింది. సో మరి చూద్దాం. లాస్ట్ మ్యాచ్ లో చూసుకున్న సంజు శాంసన్ బ్యాట్ నుంచి ఊచా కోత అయితే చూసాం, కానీ ఇక్కడ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ అండ్ శివం దుబే అలానే అయితే ఉన్నారు. సో మరి ఎక్కడైనా డెవలప్ అవుతారా, ఎక్కడైనా కొంచెం రన్స్ చేస్తారా అనేది చూద్దాం. అది దేవుడు అరుగు. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇప్పుడు వచ్చేసి గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడేసుకుందాం. గుజరాత్ టైటన్స్ ఏమో లాస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ మీద అయితే ఓడిపోయి వస్తున్నారు. సో మరి వీళ్ళకి ఏం వీక్నెస్ ఉంది అనేసి అయితే మాట్లాడదాం. ఫస్ట్ దానికన్నా ముందు ప్లేయింగ్ 11 చూసుకుందాం. శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్. అండ్ ఇక్కడ వచ్చేసి నెంబర్ 5 లో ఐఎమ్ స్టిల్ గోయింగ్ విత్ జేసన్ హోల్డర్. సో నెక్స్ట్ వచ్చేసి రాహుల్ తివాతియా, షారూక్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, కగిసో రబాడా, రాషిద్ ఖాన్. అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ మ్యాచ్ లో వచ్చి చేశాడు సుతారా, అదే మానవ్ సుతారా. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రసిద్ధ్ కృష్ణ. సో ఈ రకంగా ప్లేయింగ్ 11 అయితే ఉంటుంది అనేసి అయితే అనుకున్నా. సో వీళ్ళకి చూసుకుంటే వీళ్ళ స్ట్రెంత్ వచ్చేసి టాప్ 3 బ్యాటింగ్. సో టాప్ 3 తోటి వాషింగ్టన్ సుందర్ని కూడా యాడ్ చేసుకోండి. మంచిగా చేస్తున్నాడు, మంచి బ్యాటింగ్ అయితే చేస్తాడు. అండ్ దాంతో ఏంటంటే లాస్ట్ మ్యాచ్ లో జెసన్ హోల్డర్ అంటూ మంచిగా
200 రాకూడదు ఆ స్కోరు, కానీ ఇలాంటి ఫినిషింగ్ అయితే జేసన్ రూలర్ అయితే అందించిండు. సో మరి అలాంటిది వచ్చేసి ఇక్కడ వచ్చే ఫినిషింగ్ వచ్చేసి ఇంకొంచెం స్ట్రెంత్ గా మారింది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. అండ్ వీళ్ళకి బ్యాటింగ్ లో కన్సిడర్ అంటే ఖచ్చితంగా ఇక్కడ రాహుల్ తెవాతియా అండ్ షారుఖ్ ఖాన్ అండ్ అలానే వచ్చేసి ఇక్కడ ఒక రకంగా చూసుకుంటే అశ్విన్ సుందర్ని నేనైతే ఆడతారనేసి అనుకుంటున్నా కాబట్టి వీళ్ళిద్దరే ఉంటారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో కన్సిడర్ ఇది ఉంది. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే ఇక్కడ స్పిన్ నుంచి అంత మంచిగా పర్ఫార్మెన్స్ అయితే రాలే. సో మరి స్పిన్ నుంచి ఏమైనా అంత ఎక్కువ అవుతుందా, పెరుగుతుందా, లేదా ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్ లో ఇంపాక్ట్ లేరుగా ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్ లో వచ్చేసి సాయి కిషోర్ ని తీసుకొస్తారా? ఇది కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే స్పిన్ వచ్చేసి మంచిగా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ అండ్ సాయి కిషోర్ వీళ్ళు ముగ్గురితోటి వీళ్ళైతే దిగొచ్చు ఫాస్ట్ బౌలర్స్ గా. కగిసో రబాడా అండ్ మొహమ్మద్ సిరాజ్ వీళ్ళిద్దరితో అయితే కంటిన్యూ చేయొచ్చు. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. సో ఇది కూడా ఒక ఛాన్స్ ఉంది వీళ్ళకి. సో ఏం చేసుకొని వస్తారేమో దాని గురించి మాట్లాడదాం, చూద్దాం ఈ మ్యాచ్ లో ఈరోజు మధ్యాహ్నం తెలుస్తుంది. సో మరి మీ ప్రకారంగా వీళ్ళకున్న ఇంకొక వీక్నెస్ ఏందో మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ ఎక్కడ వీళ్ళు కరెక్ట్ గా మార్చుకొని వస్తే వీళ్ళు గెలిచే అవకాశం ఉందో అది కూడా కామెంట్ సెక్షన్ లో మీ ప్రెడిక్షన్ తెలియచేయండి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్ళక ముందు ఒక రివ్యూ చేసుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో నిన్న జరిగిన మధ్యాహ్నం మ్యాచ్. ఇందులో వచ్చేసి టాస్ గెలిచి ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ అయితే చూస్ చేసుకొని అందులో వచ్చేసి క్లాస్ స్టార్ట్ తోటి కేఎల్ రాహుల్ క్లాస్ స్టార్ట్ తోటి పవర్ ప్లే 68 రన్స్ అయితే వచ్చేసాయి. ఇంకా దాని తర్వాత ద సెకండ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ బిట్వీన్ కేఎల్ రాహుల్ అండ్ నితీష్ రాణా, అదే 220 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. సో దాంతో వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి 264 రన్స్ అయితే బోర్డు మీద అయితే పెట్టారు. సో అక్కడ వచ్చేసి వీళ్ళు మంచిగా ఫ్రంట్ లైన్ లో ఉన్నారు, గెలిచేస్తారు అనిపించింది. అక్కడ జస్ట్ ఒక వికెట్ మాత్రమే పోయింది, అది హర్షదీప్ సింగ్ అయితే వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మొత్తానికి వచ్చేసి ఈ రకంగా అయితే బ్యాటింగ్ లో అందులో వచ్చేసి 67 బాల్స్ లోనేనా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ, 67 ఆర్ 63 బాల్స్ లో కేఎల్ రాహుల్ వచ్చేసి 150+ అయితే రన్స్ అయితే చేసిండు. దీంతో ఏంటంటే అంటే ఫస్ట్ ఇండియన్ బ్యాటర్ 150 రన్స్ చేసిన ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వచ్చేసి ఫస్ట్ ఇండియన్ బ్యాటర్ అయితే మారిండు. సో మరి వచ్చేసి ఇంత క్లాస్ బ్యాటింగ్ అయితే కేఎల్ రాహుల్ సైడ్ నుంచి అందింది. కేఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్ అయితే చేసిండు. సో దాంతో ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రంట్ లైన్ లో అనిపించింది. ఇంకా దాని తర్వాత నితీష్ రాణా చూసుకుంటే 9 రన్స్ తోటి ఇక్కడ తన సెంచరీ తోటి అయితే మిస్ అయితే అయిపోయిండు. సో చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్ లో ఏమైనా అవుతుందేమో. సో ఇప్పుడు వచ్చేసి మొత్తానికి చేస్ చేయడానికి దిగిన పంజాబ్ కింగ్స్ ఇక్కడ వచ్చేసి అగ్రెసివ్ స్టార్ట్ వచ్చింది ప్రభ్సిందర్ సింగ్ అండ్ ప్రియాంశ్ ఆర్యా మధ్యలో. సో వీళ్ళిద్దరు మధ్యలో వచ్చిన 120 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి పవర్ ప్లే లోనే 116 రన్స్ అయితే వచ్చేసాయి. సో దాంతో ఏంటంటే చాలా కంఫర్టబుల్ జోన్ లో అయితే వెళ్ళిపోయినారు. సో ఇంకా దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చి దాన్ని ఫుల్ కంఫర్టబుల్ గా చాలా మంచిగా 7 బాల్స్ మిగిలి ఉండగానే ఇక్కడ వచ్చేసి అయితే చేశారు. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ రివ్యూ అయితే చేయను, కానీ బట్ ఈ రకంగా అయితే ఇక్కడైతే వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి కుల్దీప్ యాదవ్ వచ్చేసి 2 వికెట్స్ అయితే వచ్చినాయి ఢిల్లీ క్యాపిటల్ సైడ్ నుంచి. అతను వచ్చేసి హైయెస్ట్ వికెట్ టేకర్ గా అయితే నిన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి తన సూపర్ పర్ఫార్మెన్స్ కారణంగా ఇక్కడ వచ్చేసి కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. మొత్తానికి వచ్చేసి ఈ మ్యాచ్ వచ్చేసి రకంగా అయితే నింది. అండ్ ఇక్కడ వచ్చేసి లింగేశానంగేడికి వచ్చేసి ఇంజురీ అవ్వడం వల్ల అతనికి వచ్చేసి ఎమర్జెన్సీ మీద వచ్చేసి బయట అయితే తీసుకొని వెళ్ళిపోయినారు. సో మొత్తానికి వచ్చేసి నిన్నటి మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ లో జరిగిన మ్యాచ్ అయితే ఇది. సో మొత్తానికి వచ్చేసి ఫుల్ రివ్యూ అయితే కాదు, జస్ట్ సమ్మరీ చెప్తున్నాను, ఎందుకంటే ఫుల్ రివ్యూ అయితే చేసుకోలేను. అండ్ అలానే వచ్చేసి నేనైతే ఫుల్ మ్యాచ్ కూడా చూడలేదు, బికాస్ నాకు వర్క్ ఉండడం వల్ల ఫుల్ మ్యాచ్ అయితే కూడా చూడలేదు కాబట్టి. సో నేనైతే చూసిందంతా కవర్ చేశాను. సో మీరు చూసింటే మీకు అనిపించిన సూపర్ మూమెంట్ ఏదో కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ నాకు అనిపించింది ఇంకోటి ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి చాలా క్యాచెస్ అయితే డ్రాప్ చేశారు. మేబీ 3-4 క్యాచెస్ వీళ్ళు అయితే డ్రాప్ అయితే చేశారు. సో అందులో వచ్చేసి వైడ్స్ కూడా ఎక్కువ వేశారు. సో దీంతో ఏంటంటే వీళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా రన్స్ అయితే వెళ్ళిపోయినాయి. సో ఇంకా ఎక్కువ వచ్చేసి వీళ్ళకైతే -పాయింట్ అయితే మారింది ఇది. సో నెక్స్ట్ మ్యాచ్ లో ఖచ్చితంగా ఫీల్డింగ్ అయితే చేంజ్ చేసుకొని రావాల్సి ఉంటుంది ఢిల్లీ క్యాపిటల్స్. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. ఇంకా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ రివ్యూలోకి వెళ్ళక ముందు ఇంకొక మ్యాచ్ ప్రివ్యూ అయితే చేసుకుందాం. అదే లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ఈ రోజు సాయంత్రం జరగబోతుంది. ఇది వచ్చేసి ఎకానా పిచ్ లో అయితే జరగబోతుంది ఈ రోజు సాయంత్రం 7:30కి. సో మరి దీని పిచ్ రిపోర్ట్ ఏంద్రా అంటే ఇక్కడ వచ్చేసి బ్లాక్ సాయిల్ పిచ్ అయితే దొరుకుతుంది. ఇది కూడా ఫాస్ట్ బౌలర్స్ కి ఫస్ట్ లో మంచిగా హెల్ప్ అవుతుంది. ఇంకా దాని తర్వాత వస్తుండగా స్పిన్నర్స్ అయితే గేమ్ లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ కూడా యావరేజ్ స్కోర్ వచ్చేసి 160+ అయితే ఉంది. సో 160-170 మధ్యలో అయితే ఇక్కడైతే యావరేజ్ స్కోర్ అయితే ఉంది. సో ఇక్కడ మాత్రం ఈ మధ్య మాత్రం రన్స్ అయితే ఎక్కువ చూసినాం, కానీ అంత ఎక్కువ రన్స్ అయితే ఇక్కడైతే రావు. స్పిన్నర్స్ కి మంచిగా ఇదైతే హెల్ప్ అయితే అవుతుంది. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. మధ్యాహ్నం మ్యాచ్ లో డ్యూ లేకుండే, మరి ఈ మ్యాచ్ లో డ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో టాస్ గెలిచిన టీం మేబీ
ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకోవచ్చు. సో చేస్ తోటి అయితే టాస్ గెలిచిన టీం వెళ్తారనేసి అయితే నేను అనుకుంటున్నా. అండ్ హెడ్ టు హెడ్ చేసుకుంటే ఇద్దరి మధ్యలో 7 మ్యాచెస్ అయితే జరిగినాయి. 5 మ్యాచెస్ ఏమో లక్నో సూపర్ జైంట్స్, 2 మ్యాచెస్ ఏమో కోల్కతా నైట్ రైడర్స్. సో ఇప్పుడు వచ్చేసి స్ట్రెంగ్స్ అండ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11. ఆడమ్ అక్రమ్ అండ్ మిచెల్ మార్ష్ ఓపెనింగ్ చేయాలి. సో ఆయుష్ పదని కాదు, మిచెల్ మార్ష్ ఓపెనింగ్ చేయాలి. వీరిద్దరి మధ్యలో ఓపెనింగ్ రావాలి. సో ఇంకా దాని తర్వాత రిషబ్ పంత్, నిఖిలస్ పూరన్, ఆయుష్ పదని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహమ్మద్ షమి అండ్ మోసిన్ ఖాన్, దిగ్వేష్ రాఠీ అండ్ దాని తర్వాత మణిమరన్ సిద్ధార్థ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రిన్స్ యాదవ్, లేదా దిగ్వేష్ రాఠీని ఇంపాక్ట్ ప్లేయర్ గా పెట్టి ప్రిన్స్ యాదవ్ ని ప్లేయింగ్ 11 లో తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఈ రకంగా లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళకున్న స్ట్రెంత్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా మొహమ్మద్ షమి నుంచి మంచిగా వికెట్స్ అయితే వస్తున్నాయి పవర్ ప్లేలో. కాబట్టి మొహమ్మద్ షమి అండ్ దాంతో ఏంటంటే దిగ్వేష్ రాఠీ మంచిగా స్పిన్ కి మంచి హెల్ప్ అవుతుంది. కాబట్టి దిగ్వేష్ రాఠీ బౌలింగ్ వీళ్ళకి స్ట్రెంత్ అనుకోండి. సో అందరు కూడా ప్రిన్స్ యాదవ్ కానీ, మొహమ్మద్ షమి కానీ, దిగ్వేష్ రాఠీ, సిద్ధార్థ్, మణిమరన్ సిద్ధార్థ్ అందరు కూడా మంచి బౌలింగ్ అయితే చేస్తున్నారు. కాబట్టి సో మేబీ బౌలింగ్ వీళ్ళది వచ్చేసి స్ట్రెంత్. కానీ బ్యాటింగ్ చేసుకుంటే అదే రకంగా 200+ స్కోర్ ఒకటేసారి వచ్చింది. సో చాలా టఫ్ గా వీళ్ళైతే బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే స్టాట్ మంచిగా దొరకట్లే ఆడమ్ అక్రమ్ అండ్ మిచెల్ మార్ష్ సైడ్ నుంచి. మిచెల్ మార్ష్ వీళ్ళిద్దరి మధ్యలో నుంచి స్టాట్ మంచిగా దొరికితే ఇక్కడ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ అయితే చేసుకోలేకపోతున్నారు. సో ఈ రకంగా వీళ్ళకి వచ్చేసి ఖచ్చితంగా బ్యాటింగ్ తో అయితే ఖచ్చితంగా కన్సర్న్ అయితే ఉంది. సో మరి దాన్ని ఈ మ్యాచ్ లో అయినా చేంజ్ చేసుకుని వస్తారేమో చూడాలి. సో మంచిగా బ్యాటింగ్ అయితే చెయ్యాలి, లేకుంటే చాలా టఫ్ అయితే అయిపోద్ది. ఈ పిచ్ మీద ఖచ్చితంగా ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడితే 180+ అయితే రన్స్ అయితే ఖచ్చితంగా అయితే చేయలేకుంటే చాలా టఫ్ అయితే మారిపోద్ది. సో ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తానికి లక్నో సూపర్ జైంట్స్ గురించి. ఇప్పుడు వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడేసుకుందాం. వాళ్ళ ఫస్ట్ విన్ లాస్ట్ మ్యాచ్ లో అయితే వచ్చింది. సో మరి వీళ్ళ ప్లేయింగ్ 11 లో ఏమైనా చేంజెస్ జరుగుతుందా అంటే మతీషా పత్తిరానా టీంలోకి వచ్చే అవకాశం ఉంది. జస్ట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 85% నుంచి 90% ఇతను వచ్చేసి వచ్చే అవకాశం ఉంది. సో మరి ఇక్కడ కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 టీమ్ సేఫర్డ్ అండ్ అజింక్య రహానే లేదా సునీల్ నారాయణ ఓపెనింగ్ చేస్తారు. అజింక్య రహానే తోటే వెళ్తున్నా. సో టీమ్ సేఫర్డ్ అండ్ సునీల్ నారాయణ ఓపెన్ చేద్దాం. సో టీమ్ సేఫర్డ్ అండ్ సునీల్ నారాయణ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3 అజింక్య రహానే, అఖిలేష్ రఘువంశీ, క్యామరన్ గ్రీన్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, వైభవ్ అరోరా అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్తిక్ త్యాగిని పెడదామా? కార్తిక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి అండ్ నెక్స్ట్ వచ్చేసి మతీషా పత్తిరానా. ఇంపాక్ట్ ప్లేయర్ గా రోమన్ పౌల్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఈ రకంగా కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 అయితే ఉంటది. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళకున్న స్ట్రెంత్ ఏందిరా అంటే సో ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి ఫాస్ట్ ఇక్కడ స్పిన్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి అండ్ ఇక్కడ వచ్చేసి సునీల్ నారాయణ్, వీళ్ళకిద్దరికి వచ్చేసి మంచిగా ఇదైతే పిచ్ అయితే హెల్ప్ అవుతుంది కాబట్టి. అండ్ అలానే వచ్చేసి సునీల్ నారాయణ్ మంచి ఫామ్ లోనే అయితే ఉన్నాడు. ఇంకా వరుణ్ చక్రవర్తి కూడా మంచి బౌలింగ్ అయితే చేసిండు కాబట్టి సో మేబీ అతనికి వచ్చేసి వీళ్ళిద్దరికి ఇది మంచిగా స్ట్రెంత్ అయితే మారొచ్చి టీం కోసము. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా మతీషా పత్తిరానా వస్తే కొంచెం స్ట్రెంత్ గానే అయితే మారిపోద్ది. సో కానీ వైభవ్ అరోరా కూడా మంచిగా చేస్తున్నాడు, కార్తిక్ తాయి కూడా మంచిగా ఉంది కాబట్టి సో మేబీ బౌలింగ్ వీళ్ళకి స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటింగ్ లో ఏంద్రా వీక్నెస్ అంటే టాప్ ఆర్డర్ నుంచి అంత హైలైట్ రన్స్ అయితే రాలే. అఫ్ కోర్స్ రన్స్ అయితే వచ్చినాయి లాస్ట్ మ్యాచ్ లో, కానీ అంత మంచిగా అయితే రాలేదు. అది కూడా చాలా స్ట్రగుల్ చేస్తూ వచ్చినాయి. లాస్ట్ మ్యాచ్ గెలిచింది కూడా చాలా స్ట్రగుల్ అయితే నింది అది. సో రాజస్థాన్ మీద. సో 1 వీక్ ముందు జరిగింది, 1 వీక్ తర్వాత మరొక మ్యాచ్ అది ఆడబోతున్నారు. సో మరి ఇక్కడ వచ్చేసి లాస్ట్ మ్యాచ్ లో అంతా స్ట్రగుల్ చేసిన బ్యాటింగ్ లైనప్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి అదే రిపీట్ చేస్తారా లేదా ఇంకా కంఫర్టబుల్ బ్యాటింగ్ వచ్చేసి మంచి స్కోర్ ని బోర్డు మీద పెడతారా అనేది అయితే ఖచ్చితంగా అయితే చూడాలి. సో రింకు సింగ్ అంటూ లాస్ట్ మ్యాచ్ లో మంచిగా ఫామ్ లో వచ్చి మంచి బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు. సో అలానే వచ్చేసి ఈ మ్యాచ్ లో కూడా వచ్చి చేస్తే ఇంకా హైలైట్ ఉంటుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో గది మొత్తానికి కోల్కతా నైట్ రైడర్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ ప్రివ్యూ. సో ఈ రోజు మ్యాచెస్ ప్రివ్యూ ఇది. అండ్ ఇప్పుడు వచ్చేసి నిన్న జరిగిన లాస్ట్ మ్యాచ్ రివ్యూ అయితే చేసుకున్నాం. అదే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఇక్కడ వచ్చేసి బ్యాటింగ్ కి ఇది చేశారు. బ్యాటింగ్ వచ్చేసి వీళ్ళకైతే ఇచ్చారు రాజస్థాన్ రాయల్స్ కి. వాళ్ళు బ్యాటింగ్ చేస్తూ 229 రన్స్ అయితే బోర్డు మీద పెట్టారు విత్ ద బిగ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ వైభవ్ సూర్యవంశీ. సో మరొకసారి 35 బాల్స్ లో సెంచరీ అయితే వచ్చేసింది. సో అన్ని నాడు ఈ సీజన్ స్టార్టింగ్ లో క్రిస్ గేల్ రికార్డ్ ని బ్రేక్ చేయాలని ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసిండు. సో లాస్ట్ సీజన్ లో కూడా ఇలానే ఒక సెంచరీ అయితే వచ్చింది. అది ఏ టీం మీద వచ్చింది, ఎన్ని బాల్స్ లో వచ్చిందో మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, గూగుల్ చేయకుండా. నాకు కరెక్ట్ గా గుర్తులేదు, జస్ట్ సెంచరీ వచ్చిందని గుర్తుంది, కానీ అది ఎన్ని బాల్స్ లో వచ్చింది, ఏ టీం మీద వచ్చింది నాకైతే గుర్తులేదు. నాకు కొంచెం మతిమరపు ఎక్కువ, మీకు అందరూ తెలిసిందే. సో కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క క్రికెట్ నాలెడ్జ్ ని వాడి గూగుల్ చేయకుండా కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి.
వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ అయితే చేసిండు 35 balls లో. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా దాంతో ధ్రువ్ జుడేల్ మంచిగా 50+ రన్స్ అయితే బోర్డు మీద అయితే పెట్టిండు. సో దాంతో ఏంటంటే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ప్లస్ వీళ్ళిద్దరు బిగ్ కంట్రిబ్యూషన్ తోటి వీళ్ళైతే బోర్డు మీద వచ్చేసి 229 రన్స్ అయితే పెట్టిండు. ఇంకా దాని తర్వాత బ్యాటింగ్ చేసిన ఇక్కడ యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, సిమ్రన్ హెట్మేర్, డెవల్ ఫెరేరా, రవీంద్ర జడేజా అండ్ ఇంకా దాని తర్వాత జోఫ్రా ఆర్చర్. సో ఇక్కడ దాకా బ్యాటింగ్ లైనప్ అయితే వచ్చింది. సో వీళ్ళందరూ కూడా చిన్న కాంట్రిబ్యూషన్ అయితే వీళ్ళందరి సైడ్ నుంచి కూడా నింది. సో 10 runs, 7 runs, 11 runs సో ఇలాగే తేనింది. సో వీళ్ళందరూ బ్యాట్ నుంచి. సో మొత్తానికి వచ్చేసి 229 runs అయితే బోర్డు మీద పెట్టారు. అందులో వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ సైడ్ నుంచి మంచి ఎకనామికల్ బౌలింగ్ చేసింది. ఇక్కడ వచ్చేసి ప్యాట్ కమిన్స్ కంబ్యాక్ చేసి ఇక్కడ వచ్చేసి 27 runs మాత్రమే ఇక్కడైతే కన్సిడర్ చేసిండు. సో దాంతో మంచి ఎకనామికల్ బౌలింగ్స్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ సైడ్ నుంచి ప్యాట్ కమిన్స్ అయితే చేసిండు. ఇక దాని తర్వాత అందరు ఒక్కొక్క వికెట్ 2 wickets అయితే పంచుకొని మొత్తానికి వచ్చేసి ఇక్కడ 229 runs చేసి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్. ఇప్పుడు చేజ్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ అర్లీగా ట్రెవిస్ హెడ్ వికెట్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా దాని తర్వాత ఇషాన్ కిషన్ మరియు అభిషేక్ శర్మ మధ్యలో పార్ట్నర్షిప్ వచ్చింది బ్రో, హైలైట్ బ్రో. సో ఇంకా దాని తర్వాత వీళ్ళిద్దరు బ్యాట్ నుంచి కూడా 50+ runs అయితే వచ్చేసాయి. సో దాంతో ఏంటంటే చేజ్ ని చాలా ఈజీగా అయితే మారిపోయింది. సో ఇషాన్ కిషన్ చూసుకుంటే 70+ runs అయితే చేసిండు. సో 70+ కంట్రిబ్యూషన్ అతని సైడ్ నుంచి అయితే నింది. అభిషేక్ శర్మ నుంచి మంచి 50+ runs అయితే నిన్నాయి. ఇంకా దాని తర్వాత కాటిరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ సో 27 runs అయితే బొడ్ మీద పెట్టి 27 runs అయితే చేసి దాని తర్వాత అవుట్ అయితే అయిపోయిండు. సో ఇంకా దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వచ్చి చిన్న క్యామ్యూ అయితే ఆడి అవుట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత సైలేర్ అరోరా అండ్ అనికేత్ వర్మ దాన్ని ఫినిష్ అయితే చేశారు. సో ఈ రకంగా అయితే ఇక్కడైతే చేజ్ అయితే నింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ సైడ్ నుంచి చూసుకుంటే బౌలింగ్ లో ఇక్కడ ప్రఫుల్ హెంగే 1 wicket, ప్యాట్ కమిన్స్ 1 wicket అండ్ దాని తర్వాత ఇషాన్ మలింగా 2 wickets, నితీష్ కుమార్ రెడ్డి 1 wicket, సాకేబ్ హుసేన్ 1 wicket. సో ఈ రకంగా వికెట్స్ అయితే పంచుకున్నారు. సో ఇంకా అందులో వచ్చేసి మంచి ఎకనామికల్ బౌలింగ్ వచ్చేసి ఇక్కడ ప్యాట్ కమిన్స్ సైడ్ నుంచి అయితే ఉంది జస్ట్ 27 runs. సో అందరు కూడా మంచి 30+ runs అయితే ఇచ్చినారు. కానీ ఇక్కడ వచ్చేసి సాకేబ్ హుసేన్ మాత్రమే చాలా ఎక్స్పెన్సివ్ అయితే మారిపోయిండు. సో మొత్తానికి వచ్చేసి ఈ రకంగా అయితే బౌలింగ్ అయితే నింది. శివన్ కుమార్ వచ్చేసి నో వికెట్స్. సో వికెట్స్ అయితే రాలేదు, మంచిగానే బౌలింగ్ చేసాడు కానీ శివన్ కుమార్ సైడ్ నుంచి మంచి వికెట్స్ అయితే రాలేదు. సో ఇప్పుడు వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ మీదకి వద్దాం. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ లో వచ్చేసి జోఫ్రా ఆర్చర్ సైడ్ నుంచి మంచి బౌలింగ్ అయితే ఉంది. సో ఇంకా వీళ్ళు కూడా అందరూ ఒక్కొక్క వికెట్ అయితే పంచుకున్నారు. సో ఇలాగైతే వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ అయితే నింది. సో మొత్తానికి వచ్చేసి గిది గైస్ మొత్తానికి 2 matches రివ్యూ ప్లస్ ప్రివ్యూ. సో ఈ వీడియోని ఇప్పుడు దాకా పేషెన్స్ గా ఎంత లాగ్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే వచ్చేసి వీడియోని ఇష్టం అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. అండ్ అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ వచ్చిన క్వశ్చన్ ని ఆన్సర్ చేసి అండ్ అలానే ఈ రోజు మ్యాచెస్ లో ఎవరు గెలుస్తారు దాన్ని కూడా కమెంట్ సెక్షన్ లో మీ రాయని తెలియచేయండి. అండ్ ఏమైనా చేంజెస్ చేసుకుని రావాలన్నా మన వీడియోలో సో చేంజెస్ చేసుకుని రావాలంటే కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ VAPS Officials. బాయ్.